రాజన్న సిరిసిల్ల జిల్లా చింతలతన గ్రామంలో హనుమాన్ ఆలయంలో రాత్రి వేళ హోమాలు శని పూజలు నిర్వహించడంపై కొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రసిద్ధ దేవాలయ పూజారి ఈ పూజలు నిర్వహిస్తున్నారని, ఇప్పటికే గ్రామంలో జరుగుతున్న అకాల మరణాలు ఇతర ఘటనల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నామని చెబుతున్నారు. అయితే పూజారికి కొందరు మద్దతుగా నిలుస్తూ ప్రశ్నిస్తున్న వారిపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వేమనాడలో ఇక్కడ ఎందుకు ఎత్తారు? మన పంతులే వేమనాడలో చేసుకునే మన పంతులు కాదే, మన పంతులు ఇల్లే వాళ్ళు. ఇక్కడ వేమనాడలో ఎందుకు ఎత్తారు నాకు అర్థం కాలే. అలా ముంగడుకో, నేను హౌస్ తిన్నా ముంగడుకో. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళంతా? వీళ్ళు ఇప్పుడు నీకు ఏం కావాలి? కాదు, వీళ్ళు అంతే. వాళ్ళు ఇక్కడికి మీరెవరు? వీళ్ళంతా మా ఊళ్ళే కచ్చిర్రు. పూజ చేసుకుని వచ్చిర్రు. ఏం పూజ చేస్తుర్రు? అరే ఏం పూజ చేస్తున్నారు కనబడతారు. మాకు ఎట్లా కనబడుతుంది? వాళ్ళు ఏం పూజ చేస్తుర్రు? వీళ్ళెవరు? మేము చింతలడానం, మా చింతలడానం. ఎవరు వీళ్ళంతా గీడికచ్చి పూజ ఎందుకు? మన ఊళ్ళో అంటే ఎవరు? వీళ్ళెవరో మాకు తెలియదు. వీడికి రాకండి మా ఊళ్ళోకి. వీళ్ళు ఎవరండి సార్? అయితే కానీ ఇక్కడికి వచ్చుడు మాకేం అవసరం? అంటే గుడి అంటే మాకేం అవసరం? చింతడానికి వచ్చినాక ఇప్పుడు మాకు తెలియకుండా మా వీళ్ళెవరు చెప్పలే కదా నువ్వు? వాళ్ళు మన ఊరు కాదు, వాళ్ళు వేరే చెప్పాలి. నువ్వు ఏం నేను మైక్ పట్టి చెప్పాలా నేను? సరే వీళ్ళెవరు? చింతలటానా, ఈ జాగా చింతలటానా. ఇక్కడికి ఎవరు రావద్దు. వేరే ఊరోళ్ళు ఇక్కడికి ఎవరు రావద్దు. అందులో మీకు చెప్పేది ఒకటే, ఇక్కడికి ఎవరు రావద్దు. ఇది టెంపుల్ సండే కానీ ఒక్క నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు. ఊరు మొత్తం దిచ్చిపోతుంది. పంతులు, ఇక్కడికి ఎవరు రావద్దు. వేరే ఊరోళ్ళు ఇక్కడికి ఎవరు రావద్దు. మీ ఊరోళ్ళే రావాలి. వేరే ఊరోళ్ళు రావద్దు. ఇక్కడ దించిపోతుర్రట. మళ్ళా దేవుని దగ్గర 10,000 తీసుకొని 2,000 పోతురు. ఇక్కడికి ఎవరు రావద్దు. ఈ పొత్తులు ఎందుకు ఇట్లా?